సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈరోజు మనం శ్రీ గణేష్ నగర్ బండ్లగూడ వచ్చేసాము. ఇక్కడైతే కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడేద్దాము. నవరాత్రుల సందర్భంగా మనం అమ్మవారి గుడికి వచ్చేసాము. ఇక్కడైతే మనం చూడొచ్చు అందరు ఆడవాళ్ళు లలిత చదువుకుంటున్నారు. ఇక్కడ యాక్చువల్గా చాలామంది మగవాళ్ళు కూడా వచ్చారు. అసలు వాళ్ళతో ముందు మాట్లాడదాం, తర్వాత ఆడవాళ్ళతో మాట్లాడేద్దాము. ఒకసారి ముందుగా అయితే మీతో మాట్లాడదాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మంచిరాజు సుబ్రహ్మణ్య శర్మ. ఓకే, సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పండి, యాక్చువల్గా ఈసారి గణేష్ దసరాలు ఎలా జరుపుకుంటున్నారు? అందరికీ నమస్కారం. భక్త మహాశయులందరికీ. వీళ్ళంతా మా కమిటీ మెంబర్లండి. నాగోలు పక్కన ఉన్నటువంటి గణేష్ నగర్ ప్రాంతంలో చాలా అద్భుతంగా అమోఘంగా నా 50 ఏళ్ళ అనుభవంలో ఇంత బాగా ఎక్కడ చూడలేదు. బాగానో బాగోలేదని అనకూడదు. అమ్మవారిది ఆ అమ్మలు కన్నయమ్మ ముగురమ్మలకు మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుట్టినయమ్మ, తనులో నమ్మిన వేల్పుటమ్మ, మనమ్మున నుండి అమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్చుట మహాత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అలాంటి సంపదలు ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క కనకదుర్గాదేవి ఉత్సవాలు ఈ తెలంగాణ ప్రాంతంలో అద్భుతంగా చేయడం అనేటువంటి చాలా గొప్ప. అదిగాక సోదరీమలంతా బతుకమ్మ పండుగ చేయడం చాలా విశేషమండి. ఒకరినొకరు ఆత్మీయతగా కౌగిలించుకోవడం, సోదరభావంతో చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి పండుగలు మా కమిటీ వారు ఇంకా అద్భుతంగా జరగాలి. రాను రాను నాటక నృత్య అకాడమీలన్నీ ఇక్కడ ఏర్పాటు చేయాలని కమిటీ వారిని నేను అర్చక స్వామిగా కోరుకుంటూ ఉన్నానండి. నమస్కారం అందరికీ. ఓకే, ఇక్కడ ఉన్న కమిటీ వారితో కూడా ఒకసారి మాట్లాడదాము. ఈ టెంపుల్ ఎన్నేళ్ళ నుంచి ఉందండి? నమస్కారం అండి. నా పేరు వెంకటరెడ్డి, కాలనీ ట్రెజరరు. ఇది ఫిబ్రవరి 9, 10 ప్రతిష్టాపన, 8, 9, 10లో ప్రతిష్టాపన ఈ సంవత్సరం చేశాము. ఇంకా 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు. కానీ చాలా చుట్టుపక్కల కాలనీల్లో చాలా మంచి పేరు వచ్చింది. చాలా నిత్యం పూజలు, ధూపదీప నైవేద్యాలు మంచి జరుగుతున్నాయి. ఇప్పుడు నవరాత్రులు కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నాం. ఈ నవరాత్రుల్లో కూడా ప్రతిరోజు హోమాలు జరుగుతున్నాయి. అలాగే నిన్న అన్నదానం ఒకటే చేశాము. ఈ విధంగా రోజు నిత్య లలిత సహస్ర నామాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఉదయం పూజలు, సాయంత్రం పూజలు, అభిషేకాలు శివునికి అన్ని విధాలుగా ఏ విధంగా జరగాలనో అన్ని విధాలుగా మనం ఈ కమిటీ చేస్తున్నాము. చాలా సంతోషంగా భక్తులు మన ఒక్క కాలనీ కాకుండా పక్క కాలనీ అందరూ కూడా 5-6 కాలనీ మహిళలు వచ్చుతున్నారు. భక్తులందరూ వచ్చి ఉదయం సాయంత్రం చాలా బిజీగా ఉంటున్నాము. ఇప్పుడే నేను మా కమిటీ సభ్యులందరూ సహకారంతో మంచిగా పూజలు అయితే ప్రతిరోజు బాగా జరుగుతున్నాయి. శంకర్ రెడ్డి, గణేష్ నగర్ కాలనీ. ఈ ఆలయ డెవలప్మెంట్ కొరకు భక్తులందరూ ముందుకొచ్చారు. భక్తులు ముందుకొచ్చి మాకు డొనేషన్ ఇవ్వటం, మేము కూడా మా కమిటీ మెంబర్సే కాకుండా కాలనీ వాసులం, చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరు కూడా వచ్చేసి మాకు డొనేషన్ ఇచ్చినందువల్లనే ఈ ఆలయాన్ని నిర్మించగలిగినాము. ఈ 3 మూర్తులను మేము ఇక్కడ అమ్మవారిని నిర్మించుకొని చాలా చక్కగా కార్యక్రమాలు చేపడుతున్నాము. అయితే మాకు కొద్దిగా ఒక కోరిక మాది, ఇటు గవర్నమెంట్కి కానీ ఇటు ఈ కాలనీ వాసులకు కానీ మీకు కానీ నేను చెప్పేది ఏంటంటే, కొంచెం ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలలో శుభ్రంగా ఉండేట్టు అటు పక్కన వాళ్లకు ఇటు వాళ్లకు చెప్పి కొద్దిగా శుభ్రంగా ఉండేట్టు ఏమీ మాకు గుడికి ఈ డెవలప్మెంట్కు కానీ ఈ పూజలకు కానీ ఆటంకం లేకుండా కొద్దిగా శుభ్రంగా ఉండేట్టు చూస్తే బాగుంటుందని గవర్నమెంట్ని కానీ పోలీసు వారిని కానీ ఇటు మన ఎమ్మెల్యే గారిని కానీ వీళ్ళందరినీ కూడా నేను కోరుకునేది. నా పేరు వచ్చేసి గణేష్ అండి, కాలనీ జనరల్ సెక్రటరీని. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుచ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ. అయితే మేము ఇది 4వ రోజు అండి. ఈరోజు 4 రోజుల నుండి కూడా బ్రహ్మాండంగా మార్నింగ్ అభిషేకం అమ్మవారికి, తదనంతరము హోమాలు, మళ్ళీ సాయంత్రం సహస్రనామాలు అండ్ మళ్ళీ పూజ. ఈ విధంగా 4వ రోజు బ్రహ్మాండంగా మేము జరుపుకుంటున్నామండి భక్తుల సహకారంతో.
అమ్మవారి గుళ్ళో యాక్చువల్గా ఇంతమంది విష్ణుమూర్తులను చూడడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి సార్, అంటే ఇప్పుడు కరోనా వచ్చి మనం చాలా చేసుకోలేకపోయాము. ఇప్పుడైతే ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగాయి. అలాగే ఇప్పుడు ఈ అమ్మవారు కూడా ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం మేము. ఈ కాలనీలో అందరికీ మాకు బాగా సహకరిస్తున్నారు. నా పేరు దామోదర్ రెడ్డి. ఈ కాలనీ గురించి అయినా దాని గురించి అయినా మేము బాగా పట్టించుకొని అందరికి ముందుకు రావాలని మేము మనసారా కోరుకుంటున్నాం. నేను ఒక కళాకారుణ్ణి. పౌరాణిక నాటకంలో రాముడు, కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, తర్వాత మాకు భజన మండలి ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చాను. తెలంగాణ ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారండి. అనివార్య కారణం వల్ల ఆరోగ్యరీత్యా అబ్బాయి దగ్గరకు రావాల్సి వచ్చింది. మాధురి అమ్మగారు పాట పాడుకుంటున్నారు. మాధురి గారు వారి కోరిక ఎందుకు కాదనాలి. ఒక చిన్న పాట పాడదాం. దేవి శ్రీదేవి, దేవి శ్రీదేవి, మొరలాలించి పాలించి మమ్మేలరవే. దేవి శ్రీదేవి, దేవి శ్రీదేవి, మదిలో నిన్నే మరి మరి తలచి, మదిలో నిన్నే మరి మరి తలచి, నీ నామ సంకీర్తనే చేసేద ఏ దేవి శ్రీదేవి. నీ కన్ను సన్నల నిరతము నన్నే, నీ కన్ను సన్నల నిరతము నిన్నే, హాయిగా ఓలలాడించినావే. నీ కన్ను సన్నల నిరతము నన్నే, హాయిగా ఓలలాడించినావే. ఇలా దేవతగా, ఇలా దేవతగా వెలసితివీవే, ఇలా దేవతగా వెలసితివీవే. నీ నామ సంకీర్తనే చేసేదయే. దేవి శ్రీదేవి, శ్రీదేవి, శ్రీదేవి. సుచర్ల సుబ్రహ్మణ్యం గారి రచన. వారికి నమస్కారం, మీకు నమస్కారం, మీ అందరికీ నమస్కారం. ఇక్కడైతే చూడొచ్చు అమ్మవారు బయట ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళందరూ కూడా అమ్మవారిలాగే అంతకు మించి అందంగా ఉన్నారు. యాక్చువల్గా ప్రతి ఒక్కరిని చూస్తుంటే ఒక మహాలక్ష్మి గుర్తొస్తుంది మనకి. సో ముందుగా మహాలక్ష్మిని దర్శించేసుకోండి, తర్వాత మనం ఇక్కడున్న పూజారి గారితో ముందు మాట్లాడదాము. నా పేరు కామేశ్వర శర్మ అండి. శర్మ గారు చెప్పండి, అసలు మీరు అంటే ఈ గుడి గురించి చెప్పండి ముందుగా. మీరు ఇక్కడ ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు? తప్పకుండా. ఈ గుడి ఈ మధ్య కాలంలోనే ప్రతిష్ఠ చేయబడింది. అయితే అమ్మవారి యొక్క ఆలయం ఈ మధ్య కాలంలో ప్రతిష్ఠ అయినప్పటికీ కూడా చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఆరు బయట అమ్మవారికి ప్రతి సంవత్సరము కూడా ఆరాధన చేయడం, కుంకుమార్చన చేయడం. ఇందులో శ్రీ గణేష్ నగర్ కాలనీ అంటారండి. ఇది హైదరాబాద్ నాగోల్లో ఉండి ఇక్కడికి భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే పాల్గొని వీరు అందరూ కూడా అమ్మవారికి జరిగేవంటి కుంకుమార్చనలో పాల్గొంటున్నారు. అయితే కాలనీ వాళ్ళందరం కలిసి ఈ మధ్యకాలంలో సంకల్పించి అమ్మవారికి ఒక ఆలయం ఉండాలి అని చెప్పేసి మేము ఆలయం నిర్మించుకున్నాము. నిలయా శ్రీమత్ త్రిపుర సుందరి ఆబాలగోపముదిత సర్వాగం లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్ త్రిపుర సుందరి ఆబాలగోపముదిత సర్వాగం లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివ సత్యైక్య రూపిణి లలితాంబికా శ్రీ లలితాదేవ్యాం నామ్నాం సహస్రకంజగు. ఇలాగా ప్రతినిత్యము కూడా మా యొక్క కన్నుల పండుగ అమ్మవారు మాకు ఒక 80% అమ్మవారైతే మిగిలినవంటి 20% మా ఆడపడుచులే అందరూ కూడా, మా కమిటీ సభ్యులు ఆడపడుచులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మేము ఎంతో వైభవంగా ఈ యొక్క దేవీ శరన్నవరాత్రులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నామండి. సర్వే జనాః సుఖినో భవంతు. మీ పేరు? అరుణ. ఓకే, అరుణ గారు చెప్పండి, అసలు దసరా ఎలా చేసుకుంటున్నారు ఈ సంవత్సరం? చాలా బాగా చేసుకుంటున్నాము. నవరాత్రులు ప్రతిరోజు మార్నింగ్ అభిషేకాలు, శ్రీ సుఖంతో కుంకుమార్చనలు, సాయంత్రము లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేసుకుంటున్నాము. అభిషేకాలు కూడా మంచిగా జరుగుతున్నాయి. మార్నింగ్ 4 గంటల నుండే ఇక్కడ గుడి ఓపెన్ అయ్యి పూజలు జరుగుతుంటాయి. ఇంట్లో ఎలా చేసుకుంటారు? ఇంట్లో కూడా చేసుకుంటామండి. అన్ని పూజలు అన్నీ చేసుకొని గుడికి వచ్చేస్తాం పొద్దున్నే. ప్రసాదం అమ్మవారికి ఏ రోజు నైవేద్యము పెట్టేసి
ఇంట్లో వాళ్ళకి చూసుకొని పొద్దున్న 6 గంటలకల్లా వచ్చేసి ఇక్కడ హోమంలో పాల్గొనడము, అభిషేకంలో పాల్గొనడము, స్వామివారు ఈవినింగ్ అయితే కనుక కుంకుమార్చన, అభిషేకాలు, ఈ లలితా సహస్రనామ పారాయణము అందరము కలిసి చక్కగా చేసుకుంటున్నాము. అద్భుతంగా ఉంది అలంకారం. అయ్యగారు అయితే చాలా బాగా చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది ఈసారి దసరా మాత్రం. అంటే నవరాత్రులు చాలా బాగా జరుగుతున్నాయి. శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా నిరామయ సర్వకంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరముగ కాపాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయ జీవనమై స్మరణే జీవనమై మాయని వరమేయవే పరమేశ్వరి మంగళదాయిని శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీనిలయామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చక్కని తల్లికి చంద్రహారతి రవ్వల తలుకుల కలకల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి లలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. చూశారు కదండి, ఇక్కడైతే చాలామంది ఆడవాళ్ళు యాక్చువల్గా మనల్ని భక్తిలో నిమగ్నం చేశారు. ఇలాంటి న్యూస్లన్నీ చూడాలంటే చూస్తూనే ఉండండి 95 న్యూస్.